వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే. సో, అవకాడో మనం ఎలా కల్టివేషన్ చేయాలి? అంటే మినిమమ్ బేసిక్ ప్రొసీజర్ గురించి ప్రీవియస్ ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకోవడం జరిగింది. అవును. అండ్ అదే విధంగా ఎవరైనా కూడా ఇప్పుడు కల్టివేట్ చేయాలి అనుకుంటే దాని ల్యాండ్ కావచ్చు, ఎక్కడ చేయాలి? ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఈ ల్యాండ్‌లో ఉన్నాయని ఎలా గుర్తించాలి? అండ్ పంట మనకి మీరు ఆల్ ఓవర్ సీజన్ పాటు మనం ఇది పండించుకోవచ్చు అంటారు. అవును. దాంతో పాటు ఆల్టర్‌నేట్‌గా ఇంకొకటి కూడా మనము కల్టివేట్ చేయాలి అంటే ఏది బావుంటుందంటారు? ఓకే. ఏందంటే ఈ అవకాడో క్రాప్‌ను మనం పెంచడానికి ఏదైతే మనం ఒక ల్యాండ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, హ్మ్. ఇదేదేంటో డ్రై నేల ఎలాంటి నేలలోనైనా ఇప్పుడు సపోజ్‌గా మనకు మ్యాంగో ఫార్మింగ్ చేస్తుంటారు. అందరూ డ్రై ఏరియాలో ఉన్న దాన్ని మాత్రమే పెట్టుకుంటారు. ఏందంటే ఎక్కువగా నేలలో నీరు మనకు వరి సాగు చేసేటప్పుడు నీరు స్టోర్ ఉండేదలా కాకుండా కొంచెం ఆ డ్రైగా ఉండే నేలలో దేంట్లో అయినా ఇది అవకాడో మొక్కను పెట్టొచ్చు. ఒకటి. ఆ అవకాడో మొక్క పెట్టిన తర్వాత 3½ ఇయర్స్‌కి మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంటది కాబట్టి, ఈ 3½ ఇయర్స్ లోపల కూడా దాన్ని ఆ మొక్కల గ్యాప్‌లో కూడా మనకు చిన్న చిన్న పంటలు పండించుకోవచ్చు. 3 సంవత్సరాల నేలను వేస్ట్ చేయకుండా కూడా మనం చిన్న చిన్న పంటలు దాంట్లో పండించొచ్చు. అయితే ఈ అవకాడో మొక్కను పెంచే విధానం ఎలా అయితే ఉంటదో, ఇది 18-20 ఫీట్లకు ఒక గ్యాప్‌కు ఒక మొక్క పెట్టాలి. ఇది కూడా ఒక మ్యాంగో మొక్కలాగా చిన్నపాటి వృక్షంలాగా పెరుగుతుంటది కాబట్టి, హ్మ్. దీనికి వీక్లీ వన్స్ వాటర్ తక్కువ నీటితో ఒక ఎకరాకు సరిపడా మెయింటెనెన్స్ అనేది ఇక్కడ ఒక బోర్ బావి నుంచి తీసే వాటర్ తప్ప మిగతా ఖర్చు ఏది ఉండదు. అంటే దాదాపు అంటే ఒక 3,000-4,000 ఒక సంవత్సరానికి 15,000-20,000 కంటే ఎక్కువ ఖర్చు కాదు. అవకాడో ఫార్మింగ్ చేసే రైతుకు. ఈ 20,000 ఖర్చును మనం బయట నుంచి తీసుకోకుండా దీంట్లోనే చిన్న చిన్నపాటి ఆ గ్యాప్‌లో 20 ఫీట్లకు ఒక మొక్క ఉంటది కాబట్టి దీని మధ్యలో మనకు ట్రాక్టర్ గానీ, ఇంకేదైనా గానీ ఆ భూమిని చదును చేయడానికి ఏ మిషనరీ అయినా ఈజీగా మూవ్ అవుతుంటది కాబట్టి, దాని లోపల మనం క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ, తర్వాత ఇంకేదైనా కూరగాయలు గానీ, వాటిని గూడా ఆ చెట్టుకు డిస్టర్బ్ కాకుండా, చెట్టుకు కాస్త ఒక 5 ఫీట్స్ గ్యాప్ ఇచ్చి, దాని రూట్స్ డ్యామేజ్ కాకుండా, ఈ గ్యాప్‌లో పండించే పంటల ద్వారా గూడా ఒక ఎకరాకు దాదాపు అంటే ఇలాంటి ఆ భూమి నేల లోపల పండే ఎలాంటి రాడిష్ గాని వీటిని పండించుకుంటే ఏందంటే, దీని ద్వారా కూడా రైతుకు ఇక్కడ ఈ సంవత్సరానికి సరిపడా మెయింటెనెన్స్ సంబంధించిన ఇన్‌కమ్‌ను గూడా ఈ ఆరుతడి పంటల ద్వారా తీసుకోవచ్చు. ఎనీ కూరగాయలు అంటే మనకు తీగలాగా పెరిగి ఆ చెట్టుకు చుట్టుకునేది కాకుండా, ఒక మొక్కలాగా వచ్చి ఇచ్చే ఆ కూరగాయల మొక్కలను ప్రతి దాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. సపోజ్ టమాటా సాగు కూడా ఈజీగా చేయొచ్చు. వంకాయ సాగు ఈజీగా చేయొచ్చు. బెండ సాగు ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత క్యారెట్, బీట్రూట్, రాడిష్ ఇలాంటివి గానీ, ఉల్లిపాయలు గానీ, అల్లం లాంటివి గానీ ప్రతి దాన్ని కూడా భూమి లోపల ఉన్న దాన్ని పండించుకొని కూడా ఈ మొక్కను పెంచొచ్చు. ఇది 3½ సంవత్సరాల తర్వాత వస్తది గానీ, ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఒక్క మొక్క 300-500 కేజీస్ వరకు ఆ అవకాడోలు ఒక చెట్టు ఇవ్వగలదు. అంటే ఒక చెట్టే దాదాపు అంటే మనకు 25 వేల రూపాయలు క్రాప్‌నిస్తుంది. హోల్‌సేల్‌గా ఇచ్చేవాళ్ళకు. అలాంటివి దాదాపు అంటే ఒక 5 ఎకర్స్ పెట్టుకుంటే దాదాపు ఎన్నో వందల మొక్కలుంటాయి. హ్మ్. దాని నుండి లెక్కేసుకుంటే ఏందంటే, ఇక్కడ ఒక రైతు మామూలు పంటలు పండించేదానికి 80% ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంటది. అంటే దీని ద్వారా ఏందంటే దాదాపు ఒక 25 లక్షల రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు తనక్కడ ఉండి. తర్వాత తనకు మార్కెట్‌కు ఎక్కడికో కూరగాయలు, పండ్లు వీటిని మనం వెళ్ళి బిజినెస్ పరంగా దాన్ని పబ్లిసిటీ చేయడానికి అక్కర్లేదు. అవకాడో ఎక్కడ దొరికినా ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ఇంటికే వస్తారు. వాళ్ళ ఫార్మ్‌కే వస్తారు. అక్కడనే ఆ క్షణమే కట్ చేసిన వెంటనే వాటిని ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్ళేవారున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు హైదరాబాద్‌లో పెంచుతున్న ఒక ఫార్మర్ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా తనకు కాల్స్ వస్తున్నాయి. మాకు ఇక్కడికి ఎక్స్‌పోర్ట్ చేయండి. మాకు సరిపోతలేదననే రేంజ్‌కి తను వెళ్ళిపోయాడు. అంటే దాదాపు అంటే ఇప్పుడు ఒక 5 ఇయర్స్ అవుతుంది కావచ్చు తను ఫార్మింగ్ చేయబట్టి. తన దగ్గర అన్ని రకాల మొక్కలు కూడా దొరుకుతుంటాయి. అక్కడ పెంచాలి అనుకునే వాళ్ళకి కూడా మనం ఏదన్నా మనల్ని సంప్రదించితే వాళ్ళ డీటెయిల్స్‌తో పాటు అన్నీ ఇస్తాము కాబట్టి ఏందంటే, ఆళ్ళ ఫార్మ్ కూడా వెళ్లి చూడొచ్చు. హైదరాబాద్‌కి ఎంతో దూరం లేదు. ఒక 60, 70 కిలోమీటర్స్ లోపలనే మంచి బ్రహ్మాండమైన క్రాప్ చేస్తున్నారు వాళ్ళు.
వాళ్ళ గురించి కూడా మనం తెలియజెప్పుదాం కావాలనుకుంటే. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మనల్ని సంప్రదించితే దాని గురించి చేయొచ్చండి. తర్వాత ఏందంటే ఇక్కడ పండిస్తున్న ఆ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ రైతులు ఎలాంటి అవకాడో పెట్టుకోవాలి, ఇలాంటి ఫార్మింగ్ చేయాలనే వాళ్ళకు కూడా తన దగ్గర బ్రహ్మాండమైన మొక్క క్రాప్ కూడా దొరుకుతుంది. ఓకే. తను కూడా ఆ మొక్కలను కూడా ఇస్తున్నాడు. ఈ తోటను పెట్టాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తన దగ్గర ఒక నర్సరీగా దాన్ని ఒకటి చాలా పెద్ద నర్సరీ పెట్టాడు. దాని నుండి వీళ్ళకు 2 ఏకర్స్ ఉన్నాయా? 3 ఏకర్స్ ఉందా? 5 ఏకర్స్ ఉందా? దానికి సరిపడా వాళ్ళకు ఆ మొక్కలు కూడా ఇప్పుడు అందుబాటులో మనకు హైదరాబాద్ దగ్గరలో మనకున్నాయి. కాబట్టి ఏందంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో ఎవరు పెంచాలనే ఆలోచన ఉన్నా, ఏదైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, దాన్ని పండించడానికి సంబంధించిన వాటర్ సోర్స్ గురించి తెలియాలనుకున్నా, ఏదనుకున్నా గానీ మనల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా మనం అవగాహనతో పాటు ఆ క్రాప్ వచ్చేటంత వరకు కూడా తన సపోర్ట్. గైడెన్స్ ద్వారా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేలాగా కూడా మనం సపోర్ట్ చేద్దాం అది. ఏందంటే మంచి పంట లక్షల్లో ఇన్కమ్ ఉండది. ప్రతిరోజు వచ్చే క్రాప్. ఒక వీక్లీ వన్స్ ఒక 2 క్వింటాల్లో, 5 క్వింటాల్లో, 10 క్వింటాల్లో క్రాప్ వచ్చేలాగా దీన్ని ప్లాన్ చేసుకొని, దాని ప్రకారంగా వాళ్ళకు మార్కెట్‌లో కొనేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునే వాళ్ళకు ఈరోజు కటింగ్ ఉంటది. ఒక మంత్‌లో కొన్ని డేట్స్ ఫిక్స్ చేసుకొని, ఆ డేట్ రాదు కటింగ్ ఉంటదని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే వెహికల్స్ తెచ్చుకొని కొనుక్కొని వెళ్ళేవారు ఉంటారు. కాబట్టి ఏందంటే మంచిది పండ్లల్లో రారాజు అనేది హైయెస్ట్ బెనిఫిట్స్‌తో పాటు హై కాస్ట్, దీనికంటే ఎక్కువ రేటు ఇండియాలో కాదు ప్రపంచంలో ఏ ఫ్రూట్ లేదు. కాబట్టి ఇలాంటి మంచి పంటను ఎంచుకునే రైతులకు మాత్రం మంచి లాభదాయకంగా. లాభదాయకం ఉంటది. మంచి అవకాశం కూడా ఇది. కావాలంటే నేర్చుకోవచ్చు ఎవరైనా గాని. ఎలా సార్? అంటే దీని గురించి గైడెన్స్ కావాలన్నా ఈ కల్టివేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎన్ని రోజుల పాటు మేము నేర్చుకోవచ్చు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే దీని యొక్క డీటెయిల్స్‌తో పాటు ఏందంటే ఇక్కడ ఇలాంటి పంటలు పండించాలనుకున్న వాళ్ళకు మనకు తెలిసిన ఫార్మర్స్ మన దగ్గరలో ఉన్నారు కాబట్టి వీలైతే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళని కూడా విజిట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.